వెల్కమ్ టు మీ వంటిల్లు. ఇది తలకాయ మాంసం. ఇది కేజీలు అలా కొలతే ఉండదు. ఒక్కొక్కటి ఎవరికి ఎంత పెద్దదా చిన్నదా ఎంతది కావాలంటే అంత తలకాయ తీసుకోవడమే. ఇదంతా నల్లగా ఉంటుంది. బాగా గీరేసి 4-5 సార్లు శుభ్రంగా కడిగేయాలి. నేను బాగా శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టాను. గంట ఆయిల్ వేసుకోండి. పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయ. మరిన్ని ఉల్లిపాయలు వేసుకోకూడదు. మరిన్ని ఉల్లిపాయలు వేసుకుంటే తీపుగా వస్తుంది. ఇలా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇది కూడా దోరగా వేగిన తర్వాత ఈ తలకాయ మాంసం, కడిగి పెట్టిన తలకాయ మాంసం దీంట్లో వేసేసుకోవడం. కొద్ది పసుపు, కల్లుప్పు. కల్లుప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సాల్ట్ అంత ఎక్కువ వాడకూడదు. ఇలా అంతా పసుపు ఉప్పు కలిసిన దాకా ఇట్లా ఎగరేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇది నీరు వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కళ్ళు పెడుతూ మగ్గనివ్వండి. ఇలా నీరు వచ్చేస్తుంది. ఇట్లా ఒకసారి అనుకొని ఇంకొకసారి అదంతా నీరు వచ్చేసింది కదా, ఆ నీరుకే ఉడికిపోద్ది. ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని నీరంతా ఇనికిపోయేదాకా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఎగరేసుకుంటూ కలిపెట్టుకుంటూ అయినా చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోండి. ఒక స్పూన్ ఇప్పుడు వేసుకోండి. వాటర్ వేసుకోండి. ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత వాటర్ వేస్తే బాగుండదు. మూత పెట్టి బాగా ఉడికిందా లేదా చూసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఉడకబెట్టుకోండి. 2 స్పూన్లు ధనియాలు, ఈ సైజు అల్లం ముక్క, ఈ సైజు కొబ్బరి ఇలా ముక్కలు చేసేసుకోండి. చిన్నులపాయలు ఇలా చేసేసుకోండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు. దీన్ని గ్రైండ్ చేయండి. ఇలా చేసుకోండి. కచ్చా పచ్చా చేసుకోండి. రోట్లో నూరిన మసాలాలా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మరి మిక్సీయే కదా, మన ఇష్టమే. ఇలా మెత్తగా రుబ్బేసుకున్నామంటే అంత టేస్ట్ రాదు. ఇలా ఉడికింది. 30 వరకు ఉడికిపోయింది. ఇలా ఉడికినప్పుడు మీ మెదడు పక్కన పెట్టాం కదా, ఇది ఎక్కువగా కలిపెట్టి కడిగేటప్పుడు విడిగా కడుక్కోవాలి. వేసేటప్పుడు కూడా కలిపెట్టకుండా ఉండాలి, లేకపోతే చిదిరైపోద్ది అనమాట. ఇంకా అది ఉడికేదాకా కలిపెట్టమాకండి. మూత పెట్టేసి అవి ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ మెదడు మెల్లిగా తీసేయాలి, లేకపోతే ఇది చిదిరి కూర అంతా గలీజ్ అయిపోద్ది. తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మొక్క ఉడికింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 గంటల ఆయిల్ వేసుకోండి. విడిపోయి
కూరల్లో ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ నీసు కూరల్లోకి చికెన్ మటన్ చేపల్లోకి ఎక్కువే వేసుకోవాలి ఆయిల్. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఎక్కువ వేయద్దు, కొంచెమే. ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే తీగ బాగోదు. చికెను వీటిల్లో కూడా, చేపలు చికెన్ ఏటిల్లోకైనా ఉల్లిపాయలు తక్కువే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా మనము, ధనియాలు అల్లము చెక్క లవంగాలు ఆ పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ చేసుకున్న మసాలా దీంట్లో వేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇప్పుడు ఒక టమాటా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా బాగా మగ్గిపోవాలి. మెత్తగా మగ్గిపోయింది చూడండి టమాటా. టమాటా అంతా మగ్గిపోయి ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేస్తుంది కదా, మనము ఈ ఉడకబెట్టుకున్న కూరని వేసుకోవాలి, నీళ్లు రాకుండా వేసుకోవాలి. ఇట్లా ముక్కల వరకు వేసుకోవాలి, పులుసు రాకుండా. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్ది కారం, కొంచెం సాల్ట్ చూసేసుకోండి. మీరు ఇందాక వేసాం కదా ఉడికేటప్పుడు, ఇప్పుడు చూసేసుకోండి. ఈ మసాలా అంతా పట్టేదాకా ఒక 5 నిమిషాలు కలబెడుతూ మగ్గనివ్వండి, అడుగంటనివ్వకుండా. ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టాలి, పడితేనే ముక్క టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి, అడుగంటకుండా మధ్యలో కలిపెట్టండి. ఇలా మధ్యలో కలిపెట్టండి, లేకపోతే అడుగంటుంది అనమాట. ఇలా మధ్యలో కలిపెట్టిన తర్వాత బాగా మసాలా పట్టుద్ది ముక్కకి, ముక్క భలే టేస్ట్ వస్తుంది. కొంచెం ధనియాల పొడి వేసుకోండి, కొద్దిగా వేసుకోండి. ఎక్కువ ధనియాలు వేసాం కదా మసాలాలో, కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మనం ఉడకబెట్టుకొని మటన్ అంతా తీసి దీంట్లో వేసుకున్నాం కదా, ఆ పులుసు దీంట్లో పోసుకోవడం. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వండి. బాగా ఉడికిపోయింది కదా, ఇందాక మసాలా బట్టి ముక్క అంతకు ముందు కూడా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇంకెక్కువ నీళ్ళు వేసిన తర్వాత ఎక్కువేం వండని అవసరం లేదు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా సేపు ఉంచుకోండి, పులుసుగా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి, కొంచెం చిక్కబడుద్ది. గ్రేవీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది.